తెలుగుదేశం వైసీపీకి ఎవరికి ఓటు వేసినా అది వైసీపీకే వెళ్తుందని, సైకిల్ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసినా ప్రధాని మోడీకి ఓటు వెళ్తుందని సెంట్రల్ నియోజకవర్గం ఇండియా కూటమి అభ్యర్థి సిహెచ్ బాబురావు తెలిపారు. మోడీని దించాలన్నా, ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలన్నా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల పక్షాన ఉన్న ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇండియా కూటమి అభ్యర్థి సిహెచ్ బాబురావు సతీనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేత గురునాథం, పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ విజయవాడ నగరానికి పోటీ చేస్తున్న నాయకులు నియోజకవర్గం నగరాభివృద్ధికి ఏం చేశారన్నారు. బూతులు, దూషణల్లో ఆరితేరారని, ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదన్నారు. ప్రజల సమస్యలపై గళమెత్తే పార్టీలు, నాయకులు ఇండియా కూటమిలో ఉన్నాయని చెప్పారు. విజయవాడ సెంట్రల్ను రాష్ట్రంలో సమస్యాత్మక నియోజకవర్గాల జాబితాలో చేర్చారని, ఇదేనా మోడీల నియోజకవర్గంగా చేయటమంటే అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అశాంతిని, అలజడిని సృష్టించిన పాపం టీడీపీ, వైసీపీదేనని అన్నారు. ప్రశాంత వాతావరణం కావాలంటే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను గెలిపించాలని కోరారు. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అసెంబ్లీకి వేసే ఓట్లు, పార్లమెంట్కి వేసే ఓట్లు కూటమికి వేస్తే నా ఖాతాలోనే పడతాయని చెప్పారు. ఆయన ఖాతాలో తెలుగుదేశం ఓట్లే కాదు, వైసీపీకి వేసే ఓట్లు కూడా ఆయన ఖాతాలోనే పడతాయి. తెలుగుదేశానికి వేసినా, వైసీపీకి వేసినా ఈరోజు పడేటువంటిది మోడీ గారికే. ఎందుకంటే వీడంతా ఢిల్లీలో బలపరిచేది మోడీ గారిని. అందుకే ఫ్యాన్కి వేసినా, సైకిల్కి వేసినా మోడీ గారికి, బీజేపీకి ఓట్లు వేసినట్టే. మోడీని దించాలన్నా, ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలన్నా వీరికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల పక్షాన ఉంటున్నటువంటి ఇండియా వేదిక, కాంగ్రెస్, కమ్యూనిస్టులకి మీరు ఓటు వేయండి. అంతేకాదు విజయవాడ నగరానికి ఇప్పుడు పోటీ చేస్తున్న నాయకులు ఏం చేశారు? వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు? ఒకళ్ళు వెల్లుల్లి అని ఇంకొక నాయకుడిని అంటారు, బోండం అని ఇంకొక నాయకుడు అంటారు. ఇదేనా భాష? అనంతరం కాంగ్రెస్ పార్టీ నేత గురునాథం మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై సుదీర్ఘ పోరాటాలు, ప్రజాసేవ చేస్తున్న బాబురావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాయితీ గల వ్యక్తి వచ్చినప్పుడు ఓటు వేయకపోవటం అధర్మమన్నారు. రాబోయే ఎన్నికల్లో బాబురావును అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఓటేసి మరి పార్లమెంట్కి పంపించే అవకాశం కల్పించాల్సిన కోరుతున్నా. ఎందుకు వీళ్ళందరినీ పార్లమెంట్కి పంపించాలి, ఎందుకు అసెంబ్లీకి పంపించాలంటే దాదాపుగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దాదాపు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరుగుతుంది. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అనేక మంది దేశంలో అనేక మంది చదువుకొని ఖాళీగా ఉన్నారు. 20 లక్షలు వస్తాయి. తర్వాత 8,000 రూపాయలు భాగ్యలక్ష్మి స్కీమ్ కింద సంవత్సరానికి 1,00,000 రూపాయలు, నెలకు 8,000 రూపాయలు చొప్పున ఇస్తారు. మీ అందరూ ఇప్పుడు వైసీపీ, టీడీపీ ఇచ్చే అమౌంట్ కంటే కూడా ఎక్కువ ఇస్తారు. అనేక రాయితీలు ఈసారి ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యానికి, అప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న పోరాటం. దీనిలో న్యాయం గెలవాలని కోరుకుంటూ సెలవు.